పరివాహక ప్రాంతం ఆధారంగా నీళ్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం ముందు మేము వేసిన లెటర్ వితిన్ 42 days. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. తెలంగాణ పట్ల మా చిత్తశుద్ధికి నిజాయితీకి ఇది మా నిదర్శనం. ఇందులో ఎంత డీటెయిల్గా ఉందో కూడా నేను చెప్తా. పేజ్ నెంబర్ 9లో పెట్టగలుగుతావు బాబు? పేజ్ నెంబర్ 9 ఇది. పేజ్ నెంబర్ 9లో మీరు చూస్తే ఆ లెటర్లో మేము రాసాం తెలంగాణకు 68.41%, సీమ ఆంధ్రప్రదేశ్కు 1.29, 30.29, అంటే రెండు కలిపితే 32.5 ఆంధ్రప్రదేశ్ది, 68% మా క్యాచ్మెంటు. దీని ప్రకారంగా మాకు నీళ్ళు ఎక్కువ రావాలి, మాకు అన్యాయం జరిగింది అని చెప్పి మేము రాసాం. దాంట్లోనే కింద రాసినాం చూడండి, paragraph 12. In the erstwhile state of Andhra Pradesh, emphasis was more on allocation and utilization of water outside the basin, while the in-basin demands requirement in Telangana were ignored. మాకు అన్యాయం జరిగింది. మాకు ఇచ్చింది 298.86%. Demands requirement in Telangana were ignored. మాకు అన్యాయం జరిగింది. మాకు ఇచ్చింది 298.86% మాత్రమే రాసి, ఇది ఎవరి పుణ్యం? కాంగ్రెస్ పుణ్యం అని ఆ రోజు రాసినాం. గవర్నమెంట్ వచ్చిన 42 రోజులకు రాసినాం. నెక్స్ట్ పేజ్. ఈవెన్ కొంచెం కింది కన్నా, అది పైన కనబడాలి, కొంచెం కింది బస్. ఈవెన్ దిస్ అలొకేషన్ ఆఫ్ 298.96 TMC ఈజ్ ఓన్లీ ఆన్ పేపర్. యాక్చువల్ కొంచెం కింది బస్. ఈవెన్ దిస్ అలొకేషన్ ఆఫ్ 298.96 TMC ఈజ్ ఓన్లీ ఆన్ పేపర్. Actual utilization is only about 100 TMC and an average shown below. కాగితం మీద 299 ఇచ్చిండ్రు, వాడకం 100 కూడా లేదు అని మేము ఆ రోజు ఢిల్లీకి రాసినాం. అది కూడా కొంచెం పైకను, ఆ వాడకం కూడా ఎట్లున్నది 100 అనేది కూడా లెక్క చూపించినాం. ఇచ్చింది 299, వాడకం 113 ఉంది అనేది ఆ రోజు మా లేఖలో మేము స్పష్టంగా రాసాం. తర్వాత ఇదే లెటర్లో పేజ్ నెంబర్ 16. సో క్లియర్గా, అంటే ప్రభుత్వం వచ్చిన 42 రోజులకే 16. సో క్లియర్గా, అంటే ప్రభుత్వం వచ్చిన 42 రోజులకే ఈ 290 ఈ అగ్రిమెంట్ ఇప్పుడు మీరు చెప్తున్నది ఎప్పుడు? 26 జూన్ 2015 మేము సంతకం పెట్టించినామని ఒక అబద్ధం మాట్లాడుతుంది కదా, 26 జూన్ 2015. బట్ నేను చెప్తున్న లెటర్ ఎప్పుడు? జూలై 14, 2014. గవర్నమెంట్ వచ్చిన 42 రోజులకే రాసినాం. ఈ 299 అనే ఒక అన్యాయం మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది, అందువల్ల మాకు ట్రిబ్యునల్ వేయాలి. మా నదీ పరివాహక ప్రాంతం 68%, దాని ప్రకారంగా కృష్ణా నదిలో నీళ్లను పునః పంపిణీ చేయాలి అని ప్రభుత్వం వచ్చిన 42 రోజులకు మేము ఉత్తరం రాసినాం. దిస్ ఇస్ ద డాక్యుమెంట్ ఇన్ ద రికార్డ్. నేను ఇది ఉమాభారతి గారికి నేను స్వయంగా ఆనాటి ఇరిగేషన్ కార్యదర్శి అరవింద్ రెడ్డి గారు నేను వెళ్ళి ఢిల్లీలో ఈ లెటర్ని ఇచ్చి అప్పచెప్పి వచ్చినాం. అప్పుడు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా మన రాష్ట్రానికి చెందిన కేంద్ర ప్రభుత్వ సలహాదారుడు వెదర్ శ్రీరామ్ కూడా మీటింగ్లో ఉండే. ఈ 299 మాకు చాలా అని రాస్తూ ఇప్పుడు పేజ్ 16 చూడండి. పేజ్ 16లో ద అడిషనల్ డిమాండ్స్ అండ్ పాసిబుల్ యూటిలైజేషన్స్ ఫర్ ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ విత్ ఇన్ ద తెలంగాణ స్టేట్ విత్ సిమిలర్ సిచ్యువేషన్స్ యాజ్ ఇన్ ప్రాజెక్ట్స్ ఫర్ KWDT2 ఫౌండ్ అప్రాప్రియేట్ టు మేక్ ఫ్రెష్ అలొకేషన్స్ ఆర్. నెక్స్ట్ పేజ్. అంటే ఆ 299 కాక ఇగో మరొక 581 TMCలు మాకు కావాలి, మరొక 581 TMCలు మాకు కావాలి. ఆ 299 జాలై ఇగో పలాన్ ప్రాజెక్టులకు మరో 581 TMCలు కావాలి. ఈ లెక్కంతా తేలాలంటే మళ్ళా ట్రిబ్యునల్ వేసి నీళ్లు పంచండి అని జూలై 14, 2014 అని జూలై 14, 2014 నాడే లేఖ రాసినాం. 299 మేము ఒప్పుకోలే. 299 అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిన ద్రోహం, కాంగ్రెస్ పార్టీ రాసిన మరణ శాసనం. దాని నుంచి బయటకు రావాలి, ట్రిబ్యునల్ వేయాలని గవర్నమెంట్ వచ్చిన 42 రోజుల్లో ఉత్తరం రాసి పోరాడినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీరు చెప్తున్నది ఎప్పుడు? 26 జూన్ 2015. ఇంట్లో కూడా ఏమున్నది? ఆ సంవత్సరానికి తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఆ ఇచ్చిన 299ని వాడుకోండి, ఇది ట్రిబ్యునల్ ముందు మీరు చేసే పోరాటానికి వర్తించదు అని ఇంత స్పష్టంగా ఉన్నది. ఈయన అంటాడు ఈ 299 హరీష్ రావు సంతకం పెట్టి వచ్చిండు, కేసీఆర్ ఎవరు పెట్టిండు? నువ్వు పెట్టుకున్న అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్ పెట్టిండు. ఇదే ఆదిత్యనాథ్ దాస్ 2013లో ఇది తయారు చేసినప్పుడు కూడా ఆయనే ఇరిగేషన్ సెక్రటరీ.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఇరిగేషన్ సెక్రటరీ కూడా ఆనాడు 2013లో ఈ ద్రోహం ఈ 200